ఈ బాల్లో ఉన్న ఫ్యాషన్ ఫ్రూట్ చాలా మంచిది. టేస్టింగ్ బర్డ్స్ని ఒకవేళ మనం మిస్ అయితే కూడా ఇది మనకి టేస్టింగ్ బర్డ్స్ని యాక్టివేట్ చేస్తుంది అంట. అబ్బా, దీని ఫ్లవర్స్ మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ చూస్తారా ఒక కాకరకాయ. ఇంకా మన తోటలో విరగబోస్తున్న గులాబీలు అమాయకంగా చూస్తున్నాయి నాలాగా. ఇవి మరి పేపర్ ఫ్లవర్స్ పూసినట్టు ఓవర్గా పూసేస్తున్నాయి. ఇవి కూడా గులాబీలు. భలే అందంగా ఉన్నాయి కదా. ఇలాంటి చెట్టు ఒకటి వేసుకొని పూజకు బాగుంటుంది. ఇక్కడ పూసిన మల్లెలు, మల్లెల వేలయని అనుకుని పూసేస్తుంది. ఇదే మల్లె పూల కాలం వెళ్ళిపోయాక. ఇదేంటి స్ట్రాబెర్రీ, ఇది పూతకొచ్చినట్టుగా అనిపించింది నాకు మొన్న లాస్ట్ టైం. నేను ఒకటే భయపడ్డాను. 2 రోజుల నుంచి నాకు పైకి రావడానికి ఖాళీ లేదు. ఎక్కడ ఈ మన బ్రహ్మకమలం పూసేసిందా అని భయపడతా ఉన్నాను. ఇది ఇంకా పూయలేదు పాపం. ఇది వచ్చి మలై గోవా. ఇది వచ్చి ప్యాషన్ ఫ్రూట్ ఫ్లవర్ మొగ్గ అన్నమాట. ప్యాషన్ ఫ్రూట్స్ పైన కాసుంటాయి, చూపిస్తా చూడండి. ఇదేమో సంపంగి చెట్టు, ఇది యాపిల్. ఇది ప్యాషన్ ఫ్రూట్ ఫ్లవరు. విడుస్తూ ఉంది ఇది. ఇంకా ఇదేమో ప్యాషన్ ఫ్రూట్. ఇక్కడ కూడా ఉన్నాయి ప్యాషన్ ఫ్రూట్స్. ఇంకా ఎలా ఉందంటే మన పంచపాండవులు దానిలాగా. ఇవి వచ్చి చెర్రీ బెర్రీ టమాటోస్. ముగ్గుని ఉంటుంది కొంచెం చూద్దాం. అండ్ ఇక్కడ వచ్చి మన
బనానా సపోటా. ఇంకోండి ఇక్కడ ఉన్నాయి చూడండి, చెర్రీ బెర్రీ టమాటోస్. ఇలా గుత్తులు గుత్తులు కాస్తాయి అన్నమాట. ఈ వెరైటీ సార్ దగ్గర, మన అప్పదో సార్ దగ్గర లేదేమో అనుకుని బయట తీసుకున్నాయి సీడ్స్. ఇంకోండి ఇదేమో అరుగుల ప్లాంట్. ఇది ఒక రకమైన హార్ట్లో ఉన్న హోల్స్ అన్నీ నీట్గా క్లియర్ అవ్వడానికి కూడా చాలా యూజ్ అవుతుంది. ఇది పెద్ద రామఫలం అండ్ ఆ మూల ఉన్నది లక్ష్మణ ఫలం, అంజూర్ ప్లాంట్. ఇదేమో పీచ్ ప్లాంట్ అనమాట. ఇదేమో చెర్రీ, బ్లాక్ చెర్రీస్. ఇది వచ్చి మనకి పింక్ కలర్ రాడిష్. త్వరగా తీసుకోకపోతే కుళ్ళిపోతున్నాయి ఇవి ఏంటో. మరి అట్లే ఉంచేస్తే చాలా రోజులు స్మెల్ కూడా వస్తున్నాయి. ఇది మనకి ఎవ్రీ ఇయర్ బాగా కాసి మామిడి చెట్టు. ఓకే, మనం కిందకి పోదామా? పైనుంచి మన గార్డెన్. అండ్ ఇక్కడ వచ్చి మనది జొన్న పొత్తు కాస్తుంది. దీన్ని ఇలా కాసినప్పుడు ఈ పైన ఉన్నది, ఈ కంకులకున్నది పాలినేషన్ తీసి దీని మీద వేయాలన్నమాట. దీని మీద రాస్తే కానీ ఇది పాలినేట్ అవుతుంది. మనకి ఒకటే చెట్టుకి చాలా కాయలు వస్తాయి కదా, మరి ఇది కంకి ఈర్చేసి దానికి పెడితే నెక్స్ట్ వచ్చే కాయలకి ఎలా పాలినేట్ చేయాలి అని అనుకున్నప్పుడు జస్ట్ ఇలా చేతితో తీసి పాలినేట్ చేయొచ్చు. అండ్ మన హెచ్జీ గార్డెన్ నుంచి కొనుక్కున్న పాలబంతి మరీ ముద్దుగా ఉంది కదా. పాలబంతి వెరీ నైస్ కదా. ఇంకేదైనా కర్ర సపోర్ట్ పెట్టాలేమో. ఓకే, మరి కిందకి వెళ్ళిపోదామా? ఇంకోండి అడవి మామిడి ఫ్రూట్స్. కొండ మామిడి, అడవి మామిడి, అంబ్రిల్లా ఫ్రూట్ అంటారు కదా అది. ఇంకా వచ్చి మనది బీరకాయ సీడ్స్ కొంచెం, ఎందుకంటే మాకు సీడ్స్ కొంచెం తినేస్తుంది, దానివల్ల ఉంచాల్సి వచ్చింది. ఇంకా మీకు చూసారా ఫ్యాషన్ ఫ్రూట్. ఇది ఫ్యాషన్ ఫ్రూట్ మొగ్గ. సేమ్ మన పంచపాండవులు ఫ్లవర్లా ఉంటుందండి ఇది.
పంచపాండవుల ఫ్లవర్ ఉంటుంది కదా, అట్లే ఉంటుంది సేమ్. మొగ్గ అయిపోయి పువ్వు అవుతుంది. ఇది సెల్ఫ్ పాలినేషన్ అనుకుంటుంది ఇది, అందుకే అన్ని ఫ్రూట్స్ బాగానే పాలినేట్ అవుతున్నాయి. ఓకే మరి, హ్యాపీ గార్డెనింగ్. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. కొత్తగా వస్తున్న స్ట్రాబెర్రీస్ మీకు చూపించలేదు కదా, ఇవి అడుక్కి వెళ్ళిపోయినాయండి. పైన పాదులన్నీ కమ్మేసింది, దాని గురించి కనిపించట్లా. ఇక్కడ ఇంకొకటి, ఇది కొత్తగా వస్తున్న స్ట్రాబెర్రీ. దిస్ ఇయర్ ఫర్ న్యూ స్ట్రాబెర్రీస్. అండ్ దిస్ ఈజ్ ఆల్ ఆఫ్ మై టమోటా ప్లాంటింగ్. నేను అన్ని స్టేజ్ల్లో టమాటాలు ఉంటాయి మన దగ్గర, మీరు ఎప్పుడైనా చూడవచ్చు. ఇంకోండి, ఇది స్టేజ్లో టమాటా కదా, ఇంకోండి ఇది సీడ్లింగ్ దశలో ఉన్న టమాటోస్. అట్లా మన దగ్గర అన్ని దశల్లో ఉన్న టమాటోస్ ఎవ్రీడే ఎవ్రీ టైం ఉంటాయి. ఎందుకంటే మనకి ప్రతిసారి టమాటోస్ కావాలి కాబట్టి కదా కూరల్లోకి. అలాగని మీరు సమ్మర్లో పెంచేద్దాం అనుకుంటే అవి ఏం పెరగవు అలాగా, అప్పుడు రేట్ ఎక్కువ పెట్టి మనం కొనుక్కోవాల్సిందే. ఇక మీరు చూసారా మన జొన్న పొత్తులు, ఇవి అవినీయా లేదా ఏం తెలియట్లే నాకు. అక్కడక్కడే సీడ్స్ వచ్చినట్టున్నాయి, ఫుల్గా రావట్లే. మనం పాలినేషన్ చేయడం రావట్లేదు మనకి. ఏం చేస్తాం మరి, పాలినేషన్ చేయడం రాక సరిగా సీడ్స్ రావట్లే. ఇంకో చూడండి, అక్కడక్కడ ఉంటాయి అంటే అర్థం మనం పాలినేషన్ దీనికి సరిగా చేయలేదని అర్థం. పాలినేషన్ మరి పొలాల్లో ఎలా పాలినేషన్ చేస్తున్నారో నాకు అర్థం కావట్లే. చెట్లు ఊరికే గాలి ఊగుతున్నాయి అనుకుని పాపం బర్డ్ వచ్చి హి అంటుంది ఇక్కడ. ఏంటి ఇంకా రాలేదు, నేను కోయడం వేస్ట్. అప్పుడే ఎక్కడో అడిగినా నాకు కనిపించినాయి కానీ కనిపించలేదు. కోసేద్దామా, ఓపెన్ చేస్తాం కాబట్టి. ఏం మరి ఏం చేద్దాం, అదే పెరిగిద్ది. ఏది ఇప్పుడే వచ్చినాయిలే, అవి వచ్చి చాలా రోజులైనాయి. ఓకే మరి, హ్యాపీ గార్డెనింగ్. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు.